మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక ఎకరం కోసాము. ఇప్పుడు మిగతా పొలం ఏం అవుపియట్లేదు. అంతా వాగులోనే వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. రెక్కలు వాంగ ముక్కలు అప్పులు సప్పులు చేసి పెడితే ఇంత కష్టమే. ఇంత ఘోరంగా వస్తుంది అనుకోలే కదా వాన, ఇంత ఆగం చేస్తుంది అనుకోలేదు. పందులు తిన్నాయి, అంత ఆగమాగం చేసినాయి. చిడపోతే వాన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బొచ్చు. నిన్నటి నుంచి కురుస్తున్న ఈ వర్షానికి మాత్రం వరంగల్ చాలా చాలా అల్లకల్లోలమైన పరిస్థితిని ఏర్పడుతుందని చెప్పాలి. అసలు సిటీలోకి వెళ్తే ఒక పరిస్థితి అయితే, మన సిటీ అవుట్స్కట్స్ కి వస్తే చాలా మంది రైతులు ఎన్నో ఎదురు చూపులతో పంట వేసిన తర్వాత ఈ వర్షం వల్ల ఒక్కసారి మనకు ఇక్కడ చూడండి లైవ్ లో ఎంత లాస్ అయ్యారో. వాళ్ళు మొత్తం కూడా తడిసిపోయిన ఈ వడ్లన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వేశారు. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, మొత్తం కూడా ఇదంతా హైవే అన్నమాట. ఈ హైవే మీదనే వీళ్ళు తీసుకొచ్చి వేయడం జరిగింది. ఇదంతా కూడా నిమ్ముపోవాలని చెప్పేసి వీళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతం. ఇక్కడ వడ్లనే కాదు, మొక్కజొన్న కూడా ఆరవేశారు. చూడండి ఒక్కసారి. వాళ్ళకి 6 నెలలు కష్టపడి 6 నెలలు వేచి చూస్తే ఫలితం ఇదా అని చెప్పి వాళ్ళు వాపోతున్న పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. సో వరంగల్ అనే కాదండి, ఈ వర్షం వల్ల, ఈ తుఫాన్ వల్ల చాలా వరకు కొన్ని ప్రదేశాలు మాత్రం నీట మునిగాయని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా రాకపోకలం మాత్రం ఇబ్బందిగానే ఉంది. అలాగే రైతులకు మాత్రం చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితి రావడము అసలు చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం ఎలా ఉంది ఏంటని. 6 నెలల కష్టం, వీళ్ళ ఎదురు చూపులు మొత్తం కూడా ఈ రోజున రోడ్డు పాలైపోయినాయి చెప్పాలి. వాళ్ళు ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి. ఎన్ని ఎకరాలలో వేసారండి? మేము 20 ఎకరాలు వేసాము. 20 ఎకరాల? 20 ఎకరాలు వేసాము. పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒక ఎకరం కోసాము. ఇప్పుడు మిగతా పొలం ఏం అవుపియట్లేదు. అంతా వాగులోనే వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. వరి కూడా ఏం అవుపియట్లేదు. ఇప్పుడు ఇది కోసినవి కూడా అన్ని చాలా కొట్టుకుపోయి ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏం ప్రజెంట్ చాలా బాధాకరంలో ఉన్నాం మేము. ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ కూడా. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుందండి మీకు? ప్రతిసారి అని కాదు మేడం, ఇదే ఈసారి సడన్ ఎక్స్పెక్టెడ్ లో అనుకోకుండా ఈసారి వచ్చింది. అంటే మొత్తం ఇప్పుడు మీరు ఇక్కడ వేసిన తర్వాత దీని ప్రాసెస్ ఎట్లుంటది? మీరు అనుకున్న రేట్ వస్తుందా రాదా? చెప్పలేము. గవర్నమెంట్ వాళ్ళకు వీడియోలు పెట్టాము, వాళ్ళకు వడ్లు కూడా చూపించాము. వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు. ఆర్దనే తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏంటంటే పచ్చి వడ్లు కూడా తీసుకోవాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చెప్పింది కూడా కరెక్ట్. అంటే వీళ్ళ చేతుల్లో లేదు కదండి, వాళ్ళకి ఇంత నష్టం వచ్చింది ఒకవైపు అయితే, మళ్ళీ గవర్నమెంట్ తీసుకోకపోవడం అన్నది ఇంకొక బాధ అని చెప్పాలి. వడ్లని, పచ్చి వడ్లైనా కూడా తీసుకొని వాళ్ళు ఏదైనా ఒక రకంగా వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఎకరాలు వీళ్ళు ఈ రోజున రోడ్డు మీద పడడం అనేది అయితే చాలా చాలా బాధాకరమైన విషయము. చాలా మంది ఇంకా ముందుకు రాలేదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ పడవోసి. అట్లా ఉండింది పరిస్థితి పొద్దున్న నుంచి కూడా. మళ్ళీ తుఫాను హెచ్చరిక మళ్ళీ ఇంకా పెరుగుతుందనే చెప్తున్నారు. మరి పరిస్థితి ఏంటనేది తెలియదు. కొన్ని విజువల్స్ అయితే మీకు పెడతాను. దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి దీని మీద తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి. ఎక్కడ ఉంటారు మీరు? వంగపాడులో ఉంటారు. ఇదంతా కూడా మొక్కజొన్న పంటనేనా? మొక్కజొన్న పంట. మీరు ఈ వడ్లు కాదు, ఓన్లీ మొక్కజొన్న. ఎన్ని ఎకరాలలో వేసారు? 1.5 ఎకరాలు. ఏంటమ్మా మరి ఇప్పుడు పరిస్థితి? తడిసి ముద్దయింది. ఏం చెప్తే ఎండ పోసి అంత మళ్ళా కుప్ప ట్రాక్టర్లు అక్కడ పోసి మళ్ళీ ఇడ తెచ్చి ఇడ పోసింది. మొత్తం అక్కడ వాగులో తడిసినాయి. తడితే తీసుకొచ్చి ఇడ పోసి నేర్పి మళ్ళీ కుప్ప నొక్కుతాను. ఏం పరిస్థితి, అంత ఆగం ఏమున్నది, ఇలా ఏం మిగులుతుంది రైతులకు. వాన ఇంత కొట్టి ఆగం చేసి రెక్కలు వాంగ ముక్కలు అప్పులు సప్పులు చేసి పెడితే ఇంత కష్టమే. వాన ఇంత ఇబ్బంది పెట్టబట్టే. ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుందంటే ఏం సాయం చేస్తట్లేరా. ఇట్లా అటు ఇటు పోసి ఆ వడ్లు కూడా మా వాళ్ళే అవి కూడా తడిచినాయి మొత్తం. పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ తీసుకొచ్చి ఆడ పోసిండు. అయ్యో, గోస అయితే ఏం చేయాలి? పవిత్రం ఏమైనా చేస్తుందా? మరి తెలంగాణ వచ్చిందా? తెలంగాణ ఉన్నా అటు ఇటు చేసుకోవచ్చు. ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ అద్మానం అవుతుంది కదా. ఇది కొనుడు కూడా ఇబ్బంది అవుతుంది కదా వడ్లను. ఇప్పుడు మీకు అనుకున్న రేట్ కన్నా చాలా తక్కువ పడుతుంది కదా ఇప్పుడు? చాలా తక్కువ పడుతుంది. మేము ఇక రేటు పెరుగుతుంది కావచ్చు అనుకుని ఉంచినాం కంకిని. లేకుంటే ఎప్పుడు పట్టి ఎలా కొడుతుంది. ఇప్పుడు ఇంకా దిగింది అంటారు రేటు.
ఈ తుఫాన్ వస్తుందన్న హెచ్చరిక అయితే ముందుగా మనం చెప్పడం జరిగింది, కానీ ఆ తెలంగాణకు బాగా ఎఫెక్ట్ ఉంటదని అనుకోలే కదా. మేము అనుకోలే కదా, ఇట్లా పడుతుంది అని అనుకోలే కదా మేము. అవును, ఇంత ఘోరంగా వస్తుంది అనుకోలే కదా వాన, ఇంత ఆగం చేస్తుంది అనుకోలే మేము. మొత్తం ఎంత ఎకరంన్నారనా మీరు? ఎకరన్నర మొక్కజొన్న ఎకరన్నర మొత్తం అడ్డం పడ్డది వర్షానికి. అప్పుడు అడ్డం పడితే పందులు తిన్నాయి, అంత ఆగమాగం చేసినాయి. తీసుకొచ్చిడపోతే వాన. అయ్యో, ఇగో మనం లైవ్ లో చూడొచ్చండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఆ కంకి మొత్తం కూడా పాడైపోయింది, దాదాపుగా డ్యామేజ్ లెవెల్లోనే ఉంది. పాపం వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ అంతా కూడా వేశారు. ఏమన్నా నిమ్ముంటే కొంచెం పోగలుగుతుంది, కానీ లాస్ట్ లోనే ఉంటది ఇది. మనము చెప్పలేము ఇంకా వీళ్ళ పరిస్థితి అయితే. ఈ సంవత్సరము వీళ్ళు అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడం ఒక ఎత్తైతే, అసలు మళ్ళీ ఇదంతా కూడా వీళ్ళకు డబల్ పనే. వేసినప్పటి నుంచి కూడా వాళ్ళు చూపించే శ్రద్ధ మామూలుగా ఉండదు, ఎందుకంటే ఇలాంటి వాటికి ఎక్కువగా పందులు అటాక్ చేసేవి కూడా ఉంటాయి. అందులో దానికి తోడు ఈ వర్షం కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టడమే జరిగింది. పాపం లైవ్ లో చూడొచ్చు ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. అక్కడ నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్లలో ఇక్కడ వేయడం జరిగిందంట.